ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. గతేడాది మాదిరే ఈసారి కూడా మ్యాంగోకు సరైన ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంటను వేసిన రైతులు ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా మామిడి రైతులు ఏడాది మొత్తంగా ఎదురు చూస్తున్న ఈ గాలివానల కారణంగా వేలాది రూపాయలు పోగొట్టుకుని నష్టాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్లందరూ కూడా సిండికేట్ అయిపోయి ఈరోజు పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మా జిల్లా వాసి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నది ఏమంటే, ఈ యొక్క మామిడి పంట రైతులను ఆదుకోండి, కాపాడండి, రక్షించండి అని చెప్పి మేము నినాదం చేస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా మామిడి పంటను తరలించి అమ్మకాలు సాగిస్తారు. దీన్ని అదునుగా చూసి మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్ గా మారి మామిడి పంట రైతుల్ని నిలువున మోసం చేస్తున్నారు. మ్యాంగో సిండికేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు నిలుస్తున్నారు. గతంలో కన్నా కూడా ఈసారి రేటు ఎలా ఉంటుందనేది కూడా ఇప్పటి వరకు తెలియడం లేదు. గతంలో కూడా మేము ఇక్కడి నుంచి మామిడి పంట మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ సిండికేట్గా ఏర్పడిపోయి ఒకరోజు తీసుకోకుండా ఇంతే ఇస్తామని కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లా నుంచి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆయన మాకు రైతులకు అందరికీ మేలు చేయాలి. అదేవిధంగా పంట దిగుబడి రేటు కల్పించాలి. వ్యాపారస్తులు సిండికేట్ కాకుండా చూసి మాకంతా కూడా మంచి రేటు కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బాధను ఆ జిల్లా వాసిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోతే రానున్న రోజుల్లో రైతులు వ్యవసాయం కూడా చెయ్యలేరని తెగేసి చెబుతున్నారు.